ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి ఆ విష్ణుమూర్తి రంగనాథుడిగా కొలువుతీరి ఉన్న స్థలం శ్రీరంగం. శ్రీరంగంలో లక్ష్మీదేవి గోదాదేవిగా పూజలందుకుంటూ ఉంటుంది. ఈ రంగనాథ స్వామి వారి ఆలయం 108 దివ్య దీక్షాలలో వైష్ణవ ఆలయాలలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. మీలో ఎంతమంది శ్రీరంగాన్ని దర్శించుకున్నారు? స్వామివారి యొక్క దివ్య దర్శనం ఎలా జరిగిందో తప్పకుండా కమెంట్ చేయండి. అయితే ఒక పట్టణంలో గుడి ఉండడం చూసాం, కానీ పట్టణమే గుడిలా ఉంటే అది శ్రీరంగం అన్నమాట. శ్రీరంగం చాలా పెద్ద ఆలయం. మనం ఒక్క రోజులో చూసే ఆలయం కాదు, అక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి. శ్రీరంగం వెళ్ళిన వారు తప్పకుండా స్వామివారిని, ఆండాలమ్మవారిని, గోదాదేవిని, అలాగే అక్కడే రామానుజాచార్యుల వారి యొక్క దివ్య సమాధి కూడా ఉంటుంది, అక్కడ స్వామివారిని కూడా దర్శించుకుంటారు. ఇలా శ్రీరంగంలో స్వామివారికి తిరుమలలో లాగానే సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క నిజరూప దర్శనానికి భక్తులని అనుమతిస్తారు. కానీ భక్తులని అనుమతించే కంటే ముందు స్వామివారి యొక్క ఆలయం లోపలికి ఒక ఏనుగు, ఒక గోమాత, ఒక గుర్రం అనేది లోపలికి వెళ్తాయి. అవి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మిగతా వాళ్ళని దర్శనానికి అనుమతిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని మనందరికీ తెలుసు. అలాగే గోమాత యొక్క వృష్టస్థానంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే గుర్రం యొక్క ముఖస్థానంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. అందుకనే స్వామివారి యొక్క నిజరూప దర్శనం ముందుగా లక్ష్మీదేవి చేసుకోవాలన్న ఉద్దేశముతో ముందుగా ఈ మూడింటిని పంపించి ఇవి దర్శనం అయిపోయిన తర్వాత సామాన్య భక్తులని అనుమతిస్తారట శ్రీరంగంలో. ఈ ఆచారం ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలో జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క నిజరూప దర్శనానికి వెళ్ళిన వారికి ఏనుగుని, గుర్రాన్ని, అలాగే గోమాతని కూడా చూసే భాగ్యం కలుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ పరమేశ్వరుడు, ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ హరే కృష్ణ.